అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లైఫ్ స్టైల్. ఇది పార్ట్ 2 అండి. నిన్న మా ఫ్రెండ్స్ వచ్చారు, సో అది నేను ఇంతవరకు షూట్ చేశాను. సో ఈరోజు టెంపుల్కి వెళ్దామని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రెడీ అవుతున్నానండి. సో నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను, హెడ్ బాత్ చేసి. సో రికార్డింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి, తనకి నాకు మొక్కు ఉంది, తీర్చుకుందాం అనుకుంటున్నాం. సో అందుకనే టెంపుల్కి వెళ్తున్నామండి. సో ఒకసారి నేను ఆ పిల్లలు రెడీ అయిపోయాక మీకు చూపిస్తాను. సో నేను మా హౌస్ నుంచి వస్తున్నాం, జయ వాళ్ళ హౌస్ నుంచి సురేఖ వాళ్ళు వస్తున్నారండి. సో అందుకోసమని నేను మా హస్బెండ్ విరాట్ వరకు అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయామండి. సో యాజ్ యూజువల్గా మా ఆటోలో స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నావు? సో యాజ్ యూజువల్గా మాకు విశ్వసాయనియే దర్శనం చేయించడానికి వచ్చాడండి. నేను మా హస్బెండ్ అండ్ తొందరగా వచ్చేస్తే జయ వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. సో అందుకని కొంచెం లేట్ అయింది. సో వాళ్ళకి పాపకు గుండు చేయించాలి కాబట్టి వాళ్ళు గుండు చేయించాక సో దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. నాకు మెట్లేమో మోకాలు తెక్కుతా అని ఉన్న మొక్కు ఉందండి, తనకేం మెట్లు పూజ. సో ఇద్దరం కలిసి అక్కడే గుడి దగ్గర పసుపు కుంకుమ అన్నీ కొనుక్కొని స్టార్ట్ అయిపోయామండి టెంపుల్కి. సో దట్ అంటే మళ్ళీ ఇక్కడ ఎందుకని నేనైతే ప్లాస్టిక్ బౌల్స్ తీసుకెళ్ళానండి పసుపు కుంకుమ కోసం. సో అక్కడ అమ్మవారికి ఆ రోజు శారీ తీసుకొచ్చారండి. సో అదే అక్కడ జరుగుతుంది, చాలా బాగా చేస్తున్నారండి. ఒకసారి మీరు కూడా చూడండి. చాలా గంటల తర్వాత 1:30 కల్లా దర్శనం అయిపోయిందండి. తర్వాత జయవాళ్ళ హౌస్కి వెళ్ళాం, ఎందుకంటే ఆంటీ లంచ్కి పిలిచారు, మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో అందుకని జయ వాళ్ళ ఇంట్లో లంచ్కి వచ్చాం. సో ఫస్ట్ పిల్లలు అంటే మేమందరం తినడం అయితే అయిపోయిందండి. గుడికి వెళ్ళి ఆ ఎండకు వచ్చేసరికి ఓపిక లేదు షూట్ చేయడానికి. సో అందుకోసమని నేను షూట్ చేయలేదండి మేము తినేటప్పుడు. ఆంటీ అయితే ఐటమ్స్ పర్లేదండి, మాకు బాసం చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అలా చేశారు, చాలా బాగున్నాయి ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఇంకా అక్కడే విరాట్కి కూడా తెరిపించేసాం నిత్య తర్వాత నాతో పాటు కొంచెం. సో కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకుంటున్నామండి, అలసిపోయాం కదా, అసలు చాలాసేపు పట్టిందండి దర్శనం. అండ్ దట్టు నాకు మోకాలు తనకి మెట్లు పూజ కాబట్టి టైం అయిపోయింది. సో తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చేసి మళ్ళీ ముగ్గురం రెడీ అయిపోయామండి. సో ఎందుకు అంటే మాకు వాళ్ళు ట్రైన్ 8:30కే బుక్ చేసుకున్నామని చెప్పారని చెప్పి మేము 7కే ధాబాకు వచ్చేసామండి. సో దట్ అంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, సో ఎంజాయ్ చేద్దాము అని చెప్పి తను ధాబాకు కూడా తీసుకొచ్చుకుందామని చెప్పి ఎప్పుడు యాజ్ యూజువల్గా మేము వెళ్ళే ధాబాకే వెళ్ళామండి. సో అక్కడ ర్యాబిట్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. 2 వైట్ ర్యాబిట్స్ పక్క ఒక చిన్ని బేబీ ర్యాబిట్ ఉందండి బ్లాక్ కలర్లో, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసారు కదండి, ఈ పెద్ద మనుషులు ఇస్తున్నారండి మాకైతే మెనూ ఆర్డర్. చూస్తున్నారు కదా, ఈ పెద్ద మనిషి మెనూ ఆర్డర్. నిత్యనేమో హాయ్ చెప్తుందండి, వెయిట్ చేయండి చెప్తుంది, అది కూడా హాయ్ చెప్పింది. అండ్ విరాట్ కూడా నిత్యాక హాయ్ చెప్పారు. సో వాళ్ళిద్దరి మధ్య కూడా బాండింగ్ బాగుందండి. సో తర్వాత చాలాసేపు ఆలోచించుకొని అండ్ చూస్తున్నారండి, దానికి టైం లేక 8కే ట్రైన్ అని చెప్పి మా ఆల్బమ్స్ కూడా తీసుకొచ్చి అక్కడ చూస్తుందండి. సో అలా తర్వాత అక్కడికి వచ్చాక నెల్లూరు చికెన్, కాజు చికెన్ అండ్ బటర్ నాన్ పుల్కాస్ ఇవి ఆర్డర్ ఇచ్చుకున్నామండి. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది యాజ్ యూజువల్గా. సో అందరం తినడం అయితే కంప్లీట్ చేసామండి, తినడం అయిపోయింది. సో సోడాస్ తీసుకున్నామండి, అందరూ ఎట్ ఏ టైం కొడదాము అని చెప్పి చూస్తున్నాం. సో చూడండి అక్కడ అన్నయ్యకి వచ్చేసింది, ఇక్కడ మా హస్బెండ్కి వస్తా, అక్కడ నాకు జయకి మాత్రం రావట్లేదు. చూడండి ఇంకా మా హస్బెండే తీసేస్తున్నారు ఆఖరికి. అలా నాకైతే ఇంకెంతసేపటికి రాలే, వెయిట్ తీస్తా అని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే చేశా, బట్ నో యూస్. సో ఇంకా ఫైనల్గా తప్పదు కాబట్టి మా హస్బెండ్కే ఇచ్చేసాను. సో తను తీశాడు. అండ్ అలా అంటే సురేఖకు కూడా సేమ్ యాజ్ యూజువల్గా వాళ్ళ హస్బెండ్ తీశారు. అలా మా అందరికీ అలా వీడియో తీస్తూ మాట్లాడుకుంటున్నామంట. ఇదంతా అయిపోయాక ది బెస్ట్ కామెడీ ఒకటి జరిగిందండి. ఏంటి అంటే 8కి రావాల్సిన ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 4:30కి అని చెప్పి అప్డేట్ అయ్యి ఉంది. ఇంకా చూడు నవ్వుకున్నామండి, దాన్ని ఎంతసేపు ఆట పట్టించామంటే అది మామూలుగా ఆట పట్టించడం కాదు అసలుకి. ఫైనల్గా అయితే 4:30కి రావాల్సిన ట్రైన్ 4:30కి కూడా ఎర్లీ మార్నింగ్ 6:30కి వచ్చింది. అప్పటికి అంటే పాపతో ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోదాము అనుకున్నా.
దాన్ని అలా ఉంచేసామండి మేము. అంత తినడం అయిపోయింది, అంతా రిటర్న్ స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్లో దింపేద్దాం అనుకున్నప్పుడు చూసామండి. దాని ఎక్స్ప్రెషన్ ఎన్నింటికి వస్తుంది ట్రైనా మీకు, ఒకసారి అదిగోండి చూసి చెప్పమ్మా. చూస్తుంది, ఇప్పుడు ఎన్నింటికి పెడతా ట్రైనా? చూడండి ఎక్స్ప్రెషన్. 4:30కు మార్చిపోయిందా? సో ఇలా ట్రైన్ లేట్ అవ్వడం వల్ల వాళ్ళు నైట్ మా ఇంట్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారండి. ఇలా మా ఫ్రెండ్స్తో నా డే అనేది జరిగింది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.